రాష్ట్రవ్యాప్తంగా కారు చోరు కొనసాగుతుందని సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలతో తెలంగాణ ప్రజలు తిరిగి కారు పార్టీ అధికారంలోకి వస్తుందని రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చంద్ర అన్నారు. సారీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అభివృద్ధి అంటే బీఆర్ఎస్ పార్టీతోనే మాత్రమేనని ప్రజలు విశ్వసిస్తున్నారంటున్న ఎమ్మెల్యే కోరుకంటి చంద్రతో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. నవంబర్ 30వ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. చందర్ గారు చెప్పండి, అంటే మీరు ప్రచారం ముమ్మరం చేసిన పరిస్థితిగా నియోజకవర్గంలో ఎలాంటి భరోసా కార్యక్రమాలతో మీరు సంక్షేమ పథకాల వివరణ కానీ ప్రజల్లోకి ఎలాంటి స్పందన వస్తుంది? చాలా అపూర్వమైనటువంటి స్పందన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆకలి చావులు ఆత్మహత్యలు ఉండకూడదని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందించేటువంటి గొప్ప కార్యాచరణతోని ముందు పోతున్నారు. దాని ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంట్లో ఆసరా పెన్షన్ వస్తుంది, ఒక ఇంట్లో కళ్యాణ లక్ష్మి వస్తుంది, ఒక ఇంట్లో ఇవాళ కేసీఆర్ కిట్ అంతా ఉన్న, ఒక ఇంట్లో రైతు బంధు, ఒక ఇంట్లో రైతు బీమా, ఇట్లా అనేక పథకాలు అందుతున్నటువంటి ఈ సందర్భం మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందుకోసమే మేము ఎక్కడికి పోయినా కూడా ప్రజల నుంచి వెళ్ళి మంచి అపూర్వమైనటువంటి స్పందన ఉంది. రామగుండం నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకు ఎంత మేరకు అభివృద్ధి చేశారు? అంటే ఎంత మటుకు సంక్షేమ పథకాలు అమలైన? రామగుండం నియోజకవర్గంలో సుమారు 400 కోట్ల రూపాయలతోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం కోసం చేశాము. 29,000 మందికి ఆసరా పెన్షన్లు ఇచ్చినాం, 9,000 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. ఇలా 13,582 మందికి రైతు బంధు పథకాన్ని అందుతూ ఉన్నది. ఈ విధంగా 2,500 మందికి CMRF LOCలను ఇచ్చినాం. అదేవిధంగా దళిత బంధు, BC బంధు, మైనార్టీ బంధు ఇవన్నీ కలిపి ఒక 500 ఇచ్చినాం. ఇంకా 1,100 మందికి దళిత బంధు ఇచ్చేది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ దశాబ్ది కాలంలో సుమారు 60 నుంచి 70,000 మంది కుటుంబాలకు మేము ఈ యొక్క సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది. ప్రధానంగా రామగుండం నియోజకవర్గంలో NTPCకి సంబంధించి అంటే కార్మికులు పెద్ద ఎత్తున కూడా ఉంటారు. వీరి ఆరోగ్యం కోసం మీరు ప్రత్యేకంగా కూడా 300 పడక గదులను ఇటీవల కూడా ప్రారంభించుకున్న పరిస్థితి. అంటే ఈ కార్మికులు ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? రామగుండంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సింగరేణి కార్మికులు వారసత్వ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు తప్ప మాకు ఏ నాయకుడు మా పిల్లలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటామని కార్మిక వర్గం అంతా కూడా ఒక్కతాటిపైన ఉన్నది. ఇలా సింగరేణి కార్మికులందరూ కూడా కేసీఆరే మాకు నాయకుడు, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటున్నాం. చివరిగా చెప్పండి, అంటే 2 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ నియోజకవర్గానికి ఆశీర్వాద సభకు కూడా రానున్నారు. ముఖ్యమంత్రిని మీరు ఎలాంటి వరాలు అడిగే అవకాశం ఉంది? అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి అభివృద్ధి ప్రణాళిక ముఖ్యమంత్రి ముందు పెట్టనున్నారు? రామగుండం నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. గోదావరి ఖనిలో అన్నీ ఉన్నా అల్లు నోట్లే శని ఉన్నట్టు గోదావరి ఖనిలో నీళ్లున్నాయి, గోదావరి బొగ్గు ఉన్నది, సింగరేణి, కరెంట్ ఉన్నది, NTPC. కానీ ఇక్కడ మా పిల్లగాళ్ళకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఒక్క కంపెనీలను కూడా కొత్తగా పెట్టలే. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ బొగ్గును, నీళ్లను, కరెంటును తీసుకుపోయి వేరే ప్రాంతంలో కంపెనీలను పెట్టారు. అందుకోసమే ఇక్కడ కంపెనీలను పెట్టి మా పిల్లగాళ్ళకు ఉద్యోగాలు రావాలనేటువంటి పోరాటం మేము చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే మొన్న కేటీఆర్ అన్న IT పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ అన్న ఇక్కడ 30 కోట్లు మంజూరు చేసిండు. IT పార్కును పెట్టిండు, ఇండస్ట్రియల్ పార్కును కూడా 102 ఎకరాలతో పెట్టిండు. ఇంకా పరిశ్రమలు పెట్టాలని మేము కేసీఆర్ గారిని కోరుతాం. అదేవిధంగా గోదావరి బాగా ఉధృతి అయినప్పుడు ఆ కరకట్ట నీళ్ళన్నీ కూడా ఇటు వస్తున్నాయి, అక్కడ ఒక కరకట్ట నిర్మాణం చేయాలని మేము కేసీఆర్ గారిని కోరుతాం. అట్లాగే ఇక్కడ STP అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కు సరిగ్గా లేదు, గోదావరిలో కలుషితమైనటువంటి నీళ్లు కలుస్తూ ఉన్నాయి. STPలను నిర్మాణం చేయాలని కేసీఆర్ గారిని కోరుతాం. అదేవిధంగా కార్మికులకు కొంచెం మురికి నీరు వస్తుందని అంటున్నారు, ఆ మురికి నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతాం. మా యొక్క ఇక్కడ రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు ప్రతి డివిజన్లో సీనియర్ సిటిజన్ హాల్స్ను ఏర్పాటు చేయాలని కోరుతాం. అదేవిధంగా పార్కులను ఏర్పాటు చేయాలని కోరుతాం.
జిమ్లను ఏర్పాటు చేయాలని కోరుతాం. ఈ యొక్క గోదావరి కని రామగుండానికి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేసేటువంటి దిశగా ఈ యొక్క ప్రణాళికను చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. తప్పకుండా వీటన్నిటితో పాటు ఈ ప్రాంతంలో పరిశ్రమలను అభివృద్ధి చేయడం కోసం ఇంకా అది చేయాలనేటువంటి ఆలోచన చేస్తాం. ఇట్లా ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం రేపు 24వ తారీఖు కేసీఆర్ గారు వస్తున్న సందర్భంగా వారిని కోరడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల అనంతరం ఇటీవల కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మేనిఫెస్టో, అంటే బీఆర్ఎస్ పథకాలను కాస్త స్వల్ప మార్పులతో కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిన పరిస్థితి, ఇదంతా కూడా అమలయ్యే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఆ కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకున్నామని చెప్పేసి ఒక సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. అంటే తెలంగాణలో కూడా పాగా వేసేందుకు ఈ హామీల పథకాన్ని అయితే ఒక పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందా? ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు, వాళ్ళ మాటలను నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళు ఆ పదవుల కోసమే వాళ్ళంతా ఆరాటం. కానీ కేసీఆర్ గారిది ఈ ప్రాంత ప్రజల బతుకులను మార్చడం కోసం వారి ఆరాటం. కేసీఆర్ గారు మాట అంటే, కేసీఆర్ గారు అంటే నమ్మకం, విశ్వాసం. వారి మాట అంటే ఈ ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఎవరు నమ్మేటట్టున్నారు, ఎవరు నమ్మరు. వాళ్ళ గ్యారంటీలను నమ్మరు. అసలు వాళ్ళకే గ్యారంటీ లేదు, వాళ్ళని ఎవరు గ్యారంటీ, వాళ్ళకి ఇచ్చే గ్యారంటీలు ఎవరు నమ్ముతారు? కాబట్టి అదంతా వట్టిదే. కేసీఆర్ గారు ఏది చెప్పినా దానికోసం నిలబడి కొట్లాడి తెలంగాణను కూడా తెచ్చినటువంటి, ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ నాయకుడు. ఇలా గెలిపించిన ప్రజల కోసం ఈ ప్రాంతం తెలంగాణలో అభివృద్ధి చేయాలని అనేక విధాలుగా తాపత్రయపడుతూ కష్టపడుతున్నారు. కాబట్టే కేసీఆర్ గారి గులాబీ జెండా మాకు కావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. సమైక్య రాష్ట్రంలో దగాపడ్డ తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతున్నారని చెప్పేసి కూడా చందర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, రామగుండం.